మన వాక్య ధ్యానాంశము ద లార్డ్, ప్రభువు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 3వ వచనాన్ని ఈరోజు మన ధ్యానం కొరకై మనం చదువుదాం. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమునందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. దేవుని బిడ్డలారా, దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలును దీవించిన విధము ఇది. అంటే ఇశ్రాయేలీలను దైవజనుడైనటువంటి మోషే చనిపోవటానికి ముందు అతడు ఏం చేశారంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను అతడు దీవించాడు. ఒక్కొక్క గోత్రాన్ని దేవుడు దీవిస్తూ వచ్చాడు. దేవుడు లేక ప్రభువు ఎలాంటి వాడు అనే విషయానికి మనం వస్తే, ప్రభువు ప్రేమించును. ద లార్డ్ లవ్స్. ప్రభువు ప్రేమించును. దేవుడు ఎలాంటి వాడిగా ఉన్నాడంటే మనందరినీ కూడా అత్యధికంగా అద్భుతంగా ఆయన ప్రేమించేవాడిగా ఉన్నాడు. చూసారా, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 8-9 వచనాలు. దేవుడు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడు, 1000 తరముల వరకు కృప చూపువాడు, నమ్మదగిన దేవుడనియు ఈ విషయం మనకు చెప్తుంది. యెహోవా మిమ్మును ప్రేమించువాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మనల్ని ప్రేమించేవాడు. దేవుడేమో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమిస్తున్నాడు. అంటే దేవుడు ప్రేమామయుడు. ప్రేమించటం మాత్రమే కాదు, ఆయన దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి, ఐగుప్తు రాజు చేతిలో నుండి మిమ్మల్ని విడిపించువాడు. హీ లవ్స్ అండ్ హీ రెస్క్యూస్. ఆయన ప్రేమిస్తాడు, ఆయన తప్పిస్తాడు లేక విడిపిస్తాడు. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన గుడ్డివారి కన్నులు తెరవ చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. అంటే యెహోవా నీతిమంతులను ప్రేమిస్తాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు, గుడ్డివారి కన్నులు తెరుస్తాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన మనలను లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. ద లార్డ్ లవ్స్ ద రైచస్. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. మీరు నీతిమంతులా అయితే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే వర్ణించలేనంత గొప్పది. ఓ రోజు యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరములో ఆయన వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నాడు. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె 18 సంవత్సరాల నుంచి కూడా నడుము వంగిపోయి ఉంది. ఆమె ఎంత మాత్రం చక్కగా నిలబడలేదు. అలాంటి స్త్రీ అక్కడ ఉంది. ఆమె నడుము వంగిపోవటానికి ఆమె అనుకుంటుంది, నా నడుము వంగిపోవటానికి ఎవరు కారణం అంటే నాకున్న బలహీనతే, నేను నీరసంగా ఉంటాను కదా, నేను బలహీనంగా ఉంటాను కదా, నేను కొంచెం వీక్ కదా, అందుకనే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని అనుకుని నడుము సడన్గా వంగిపోయింది. ఇంకా పైకి లేవటం కష్టం అయిపోతుంది. అదేమైపోయిందంటే అలాగా సీజ్ అయిపోయింది. అది వంగిపోయింది. వంగిపోయినటువంటి ఆ బ్యాక్ అలా వంగిపోవడానికి ఎవరు కారణమో తెలుసా? అపవాది కారణం అనమాట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆమె చూసి మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరుస్తుంది. ఈరోజు మీరు అందరూ కూడా చక్కగా నిలబడాలని నేను కోరుతున్నా. ఎన్నో విషయాల్లో మీకు కనబడటానికి మా బ్యాక్ ఓకే అంటున్నారు, కానీ మీరు ఎన్ని విషయాలు కృంగిపోయారో, ఏ విషయాలు వంగిపోయారో, ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో, దేవుడు ఏమన్నాడంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ స్త్రీ మీద చేతులు ఉంచినట్టుగానే మీ మీద కూడా నేను చేతులు ఉంచుతా. మిమ్మల్ని నేనేం చేస్తానంటే కృంగినటువంటి మిమ్మల్ని నేను ప్రేమించాను కాబట్టి నేను మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మలను ఏం చేస్తానంటే నేను నిలబెడతాను. ప్రేమించాను, ఆ తర్వాత మిమ్మల్ని ఏం చేస్తానంటే సరి అయినటువంటి రీతిలో మిమ్మల్ని నిలబెడతానని ప్రభు చెప్తున్నాడు. ది లార్డ్ ఓపెన్స్ ద ఐస్ ఆఫ్ ద బ్లైండ్. ఆయన ఏం చేస్తాడంటే గుడ్డివారి కన్నులు తెరవజేసేవాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 7వ వచనములో నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమును మాటకు పంప
పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ఈ సిలోయమని కోనేటి దగ్గరికి వెళ్ళినటువంటి గుడ్డివాడు ఏం చేశాడంటే తన యొక్క కళ్ళ మీద యేసయ్య భూమి మీద నేల మీద ఉమ్మివేసి దాన్ని బురద చేసి తన కళ్ళకు పూసి నువ్వు ఇప్పుడు వెళ్ళి అదిగో ఆ కోనేట్లో కడుక్కో అన్నాడు. వెళ్ళి అతను కడుక్కున్నాడు. కడుక్కున్నప్పుడు అతను చూపు గలవాడై వచ్చాడు. హల్లెలూయా. చూడండి, వెళ్ళటమేమో గుడ్డోడికి వెళ్ళాడు, కళ్ళు కనపడకుండా వెళ్ళాడు. కడుక్కోగానే చూడటం స్టార్ట్ అయింది. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, మళ్ళీ మనం కడుక్కోవటం ద్వారా మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. మన హృదయాలు కడుక్కోవటం ద్వారా మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పుట్టి గుడ్డివాని కన్నులు తెరిచాడు. అసలు పుట్టింది మొదలుకొని ఏదో పార్షియల్ బ్లైండ్ అంటే ఏదో చూస్తున్నాడు అంటే అది వేరే. ఈ వ్యక్తి ఈరోజు చూస్తున్నాడు అని చెప్పేసానంటే అది ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఏదో వినటానికి మామూలుగా అనిపించవచ్చు. ఒక గుడ్డివాడు చూడటం అనేది మామూలు విషయమా? మగవాడు మాట్లాడడం అనేది మామూలు విషయమా? చెవిటివాడు వినడం అనేది మామూలు విషయమా? ఈ అద్భుతమైనటువంటి కార్యాన్ని యేసయ్య చేశాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథం 31:3 శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాను? శాశ్వతమైన ప్రేమతో. తల్లిదండ్రులు మాట వింటే ప్రేమిస్తారు, మాట వినకపోతే ప్రేమించరు. వాళ్ళు నచ్చినట్టు ఉంటే ప్రేమిస్తారు, లేకపోతే ద్వేషిస్తారు. అది పేరెంట్స్. మనుషుల ప్రేమలో ఏంటంటే తారతమ్యాలు ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి. మిమ్మల్ని అందరూ కూడా ఏ ప్రేమతో ప్రేమిస్తున్నారంటే శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను, ప్రేమ చూపిస్తున్నాను, కృప చూపిస్తున్నాను. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామా? ఉన్నాం. అయితే సజీవులుగా ఉన్నటువంటి మనమందరం కూడా దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు. యేసయ్యకి ఎంత ప్రేమ అంటే మన శత్రువులమై ఉండగా, మనం భక్తిహీనులమై ఉండగా, మనం బలహీనులమై ఉండగా యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. కాబట్టి ఈ ప్రభు ప్రేమ రుచి చూచిన వాళ్ళు ప్రభు మందిరంలోకి రాకుండా, ప్రభు సన్నిధిలో ఉండకుండా, ప్రార్థించకుండా, దేవునితో గడపకుండా, దేవుని సన్నిధిలో వాళ్ళు సమయాన్ని వెచ్చించకుండా ఉండలేరు. ఆయన సన్నిధిలో ప్రేమను వ్యక్తం చేసేవాళ్ళగా, అంటే ఆయన ప్రేమిస్తున్నాడు, నేను ప్రేమించాలి. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మరి నేనేం చేయాలి? ఐగుప్తులోని ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు, నీతిమంతులను ప్రేమించేవాడు. ప్రేమించాడంటే అద్భుతాలు చేస్తాడు, అసాధారణమైన కార్యాలు ఆయన చేస్తాడు. శాశ్వతమైన ప్రేమను యేసయ్య మీకు నాకు అందరికి కూడా చూపిస్తున్నాడు. ఇలా చూపిస్తున్నటువంటి ప్రేమను పొందుకున్నటువంటి మనం అందరం కూడాను ఏం చేయాలంటే మనం కూడా అంతగా కాకపోయినా కొంతైనా ప్రేమించాలి కదా. ఆయన ప్రేమ ఏమో అమోఘమైంది. కాబట్టి అయినా సరే మనం ట్రై చేసి మనం కూడా ప్రేమించటం అనేది మంచిది. చూడండి, ఆయన సన్నిధిలో ఆయన ప్రేమించేటటువంటి మనుషులు ఎలా ఉంటారో తెలుసా? ఆయన సన్నిధిలో గడుపుతారు, చక్కగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసుకుంటారు, తర్వాత దేవుని మందిరానికి వస్తారు, దేవుని పనుల్లో పాల్గొనేటువంటి వారుగా ఉంటారు, పరిచర్య చేస్తారు, ప్రభు సన్నిధిలో వారికి ఉన్న కష్టాలన్నీ కూడా ఆయన దగ్గర మొరపెట్టుకుంటారు. కనుక ఎవరెవరికో చెప్పుకొని ఏంటి లాభం? మనం ఎవరికి చెప్పుకుంటే మంచిది? ప్రభు అన్నీ తెలిసిన వాడు నీవే, నీకు చెప్పకుండా నేను ఎక్కడికి దాయగలను అన్ని కూడా ఆయన చెప్పేసుకున్నాం అనుకోండి, ఆయన ప్రేమ ముందు మన ప్రేమ ఎన్నదగినది కాదు. మనం ఆయన ఏం చేయాలంటే అధికంగా ప్రేమించాలి. ప్రభు ప్రేమ ఎంత గొప్పది అంటే వర్ణించలేనంత గొప్పది. మనం ప్రేమించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు మంచిది. ఇక రెండోది ఏంటంటే ప్రభు కాపాడును. ద లార్డ్ ప్రొటెక్ట్స్. ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే ప్రేమిస్తున్నాడు కదా, అందుకనే మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 33:3 ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశము అంగీకరింతురు. నిజంగా ఆయన ఆ ప్రజలను ప్రేమిస్తాడు. ఆయన పరిశుద్ధులంతా నీ చేతిలో ఉన్నారు, వారు నీ పాదాల దగ్గర వంగి నీ మాటలు విన్నారు. అంటే ఆయన పరిశుద్ధులంతా నీ చేతిలో ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఇక్కడ డ్యూటెరానమీ చాప్టర్ 33:3 ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ద లార్డ్ ప్రొటెక్ట్స్ దోస్ హూ బిలాంగ్ టు హిమ్.
ఆయనకి ఎవరైతే చెందుతారో అలాంటి వారిని ఆయన ఏం చేసేవాడిగా ఉన్నాడంటే తప్పకుండా ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి వారందరూ కూడాను ఎక్కడున్నారంటే ఆయన చేతుల్లో ఉన్నారు. ఎవరైతే ఆయన చేతుల్లో ఉంటారో చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంటే కాపాడే దేవుడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30:12 యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనసు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. ప్రియమైనటువంటి వారులారా, దేవుని హస్తము వారికి తోడయుండెను. దేవుడు వారిని కాపాడుచుండెను. సహాయము చేయు కరుణాహస్తము అని నెహెమ్యా గ్రంథములో నెహెమ్యా అంటాడు, అయ్యా నీ చేతులు ఎలాంటివంటే ప్రజలకి ఆయన ఏం చేస్తున్నాడంటే సహాయం చేస్తున్నాడు. దేవుని హస్తం ఎలాంటిదంటే కరుణాహస్తము. ఈ కరుణాహస్తం ఉందో చూసారా, ఇది మనకు తోడుగా ఉంటే మనం ఏ పని పూనుకున్నా కానీ దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. 37వ కీర్తన 24 యెహోవా అతను చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతను నేలను పడినను లేవలేకయుండడు. అందరు కూడా ఎవరు చెయ్యి వైపు చూడాలో తెలుసా? యేసయ్య చేతి వైపు చూడాలి. మీకు హెల్ప్ చేయగలిగిన చెయ్యి ఎవరిదో తెలుసా? యేసు ప్రభు వారి చెయ్యి. వేరే వాళ్ళ చేతులు హెల్ప్ చేయవు. వచ్చే హెల్ప్ ఆపేసే చేతులు ఉంటాయి, కొన్ని జరగాల్సిన కార్యాలను జరగనేయకుండా అడ్డుపడే చేతులు ఉంటాయి, వచ్చేదాన్ని రానియకుండా చేసేటటువంటి చేతులు ఉంటాయి కొన్ని. మీరు ఆయన దగ్గరికి వచ్చి దీన మనసు కలిగి కూర్చుంటే చాలు. ఎలా కూర్చోవాలి? అహంకారము గర్వము అనేవి ఉన్నాయనుకో ఆయన ఏమి చేయడు. తగ్గింపు ఉంటే, ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు వాళ్ళ కోసం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరికైతే తగ్గింపు ఉంటుందో అలాంటి వాళ్ళని భలే ఇష్టపడతాడు దేవుడు. వాక్యం ఏం చెప్తుందంటే కీర్తనల గ్రంథం 104వ కీర్తన 28వ నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. ఈ గుప్పిలి దేవుడు మన కోసం రోజు విప్పుతా ఉన్నాడు. మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తున్నాడు. ఈరోజు మన అవసరాలన్నీ తీర్చడానికి ఆయన గుప్పిలు విప్పాడు. గుప్పిలు విప్పగానే మనం మంచి వాటిని తింటాం, మనకు తృప్తి కలుగుతుంది. తృప్తి లేనటువంటి జీవితం కాకుండా తృప్తి కలిగినటువంటి వాళ్ళుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. విల్ బి సాటిస్ఫైడ్ రిచ్లీ. మనం పూర్తిగా సాటిస్ఫై అవుతాము. హల్లెలూయా. అందుకనే యేసయ్య అంటున్నాడు, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. నేను ఈ వచ్చేటటువంటి విశ్వాసులందరికీ, నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ నేను ఏ జీవం ఇస్తున్నాను? ఈ మానవ జీవితం క్షణికమైనది. ఈ మానవ జీవితం తాత్కాలికమైనది. క్షణికుడు శాశ్వతుడవ్వాలంటే, క్షయుడు అక్షయుడవ్వాలంటే, ఇదిగో క్షయుడు అక్షయుడిని కలుసుకోవాలి. దే బోత్ కమ్ టుగెదర్. ఎప్పుడైతే అక్షయుడిలో ఉన్నటువంటి అక్షయత, క్షయుడు అక్షయుడు ఇద్దరు కలుసుకున్నప్పుడు ఈ అక్షయుడిలో ఉన్నటువంటి అక్షయత క్షయుడిలోకి వస్తుంది. నిరంతరం జీవించే ఆ నిత్య జీవం ఆయనలో ఉంది. మనమేమో 100 సంవత్సరాలు జీవించే జీవితం ఏమో మనకు ఉంది. ఆయనేమో యుగ యుగాలు జీవించే జీవితం ఆయనకు ఉంది. ఈ క్షణికుడు, ఈ తాత్కాలికమైనటువంటి వాడు, అంతలో కనబడి కొంతలో మాయమైపోయేవాడు, ఆవిరిలాంటివాడు, నీటి మీద బుడగలాంటి వాడు, త్రాసు మీద ధూళి లాంటి వాడు. అక్షయుడు క్షయుడు ఇద్దరు కూడా కలిసినప్పుడు అక్షయంలో ఉన్నటువంటి అక్షయత క్షయంలోకి వచ్చి క్షయుణ్ణి అక్షయుడిగా చేసింది. అందువల్ల ఇప్పుడు మనకు నిత్య జీవం అనేది దక్కింది. కాబట్టి మనము నశించము. ఇదిగో నా అరిచేతిలో మిమ్మల్ని చెక్కుకున్నా. మనల్ని దేవుడు ఎక్కడ చెక్కుకున్నాడంటే అరిచేతిలో చెక్కున్నాడు. ఊరికే నువ్వే కనపడుతున్నావు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏం చేయడంటే ఇదిగో ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు భద్రంగా ఉన్నావు. హల్లెలూయా. అలాగే ఇక చివరి మాట ఏంటంటే ద లార్డ్ గివ్స్, ప్రభు ఇచ్చును. ద్వితీయోపదేశకాండం 33:3 ఆయన జనులను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమునందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. ప్రభు మన దిశను నిర్దేశిస్తాడు. ఆయన ఏ విధంగా నడవాలో, ఎటువైపు మనం వెళ్ళాలో, ఎటువైపు మనం చూడాలో, ఎటువైపు వెళితే మనకు మంచిదో
అనే విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తాడు. అంటే హీ గివ్స్ us direction. ఆయన ఏం చేస్తాడంటే మనకి ఏ వాక్యం కావాలో మనకు తెలియజేస్తాడు. అండ్ హీ గివ్స్ us డిరెక్షన్, అంటే మన దిశను నిర్దేశిస్తాడు. మనం ఎటువైపు వెళ్ళాలో మనకు తెలియజేస్తాడు. ఆయన తెలియజేసినటువంటి అడుగు జాడల్లో మనం నడవాలి. అలాగా కాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం నడవకూడదు. మనము యేసయ్య మనకిచ్చినటువంటి అడుగు జాడల్లో మనం నడవాలి. మన జీవితంలో మనం ఏ టైంలో ఏం కావాలో అనేది అన్ని ఇస్తాడు. బాల్య దినాల్లో యవన దశలో ఏం కావాలంటే ఒక వ్యక్తికి విద్య కావాలి, అది దేవుడు ఇస్తాడు. రెండవది యుక్త వయసులోకి వచ్చిన తర్వాత విద్య అభ్యాసం అయిపోయి కాస్త ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత ఆ వ్యక్తికి ఎవరు కావాలంటే తోడు కావాలి. తోడు కావాలని దేవుడు ఏమి చేస్తాడంటే సర్టన్ ఏజ్ వచ్చేసరికి ఒక డిగ్రీ దానికి ఒక వయసు ఉంటుంది, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఒక వయసు ఉంటుంది, అలాగే ఉద్యోగ స్థాయిలోకి వచ్చేసరికి ఒక వయసు ఉంటుంది. ఆ వయసులో అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే చక్కగా నీవు స్థిరపడగలుగుతావు. ఇచ్చేవాడని చెప్పేసాను కదా, నేను వాక్యం చెప్తున్నది. మనకు ఏమిచ్చేవాడు? మనకు నడిపింపిచ్చేవాడు. ఆ తర్వాత మనకి వనరులు సమకూర్చేవాడు. ఆ తర్వాత యుక్త వయసులో తండ్రికి ఆలోచన వచ్చింది పెళ్లి చేయాలని. అబ్రహాము తన కుమారుడికి పెళ్లి చేయాలని అబ్రహామే ఆలోచన చేసి అబ్రహామే తన యొక్క సేవకుడిని ఎలియాజను పంపించి రెబ్కాని తీసుకొచ్చి పెళ్లి చేసి అతను ఒక స్థాయిలోకి నడిపించిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఇస్సాకు యుక్త వయసులోకి వచ్చినప్పుడు అతనికి ఇచ్చాడు. ఎవరిని ఇచ్చాడు? రెబెకాని ఇచ్చాడు. అలాగే దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో కూడా ప్రభు ఏం చేసేవాడంటే హీ గివ్స్ us డిరెక్షన్. ఆయన ఇచ్చే ఆ నడిపింపు ఉంది చూసారా, ఆ ఏ విధంగా మనం నడవాలనేది మనం నడిపింపిస్తాడు కదా. ఆ నడిపింపు ద్వారా మనం ఎట్టెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా ఉండాలో అన్నీ కూడా తెలిసిపోతాయి అన్నమాట. కాబట్టి ఇస్సాకు విషయంలో అలా జరిగింది. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు ఆయన ఇచ్చేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? ప్రేమించే దేవుడు. రెండవది కాపాడే ప్రభువు. మూడవది ఇచ్చే ప్రభు. వారికి ఏమి ఇస్తాడంటే నడిపింపునిస్తాడు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రభు సన్నిధిలో సాగిలపడి ఆయనకు నమస్కరించి ఆయన ఆరాధన చేస్తున్నారు. కాబట్టి మీరు నేను అందరం కూడా ఇప్పుడు ప్రభువా మీరేం చేస్తున్నారు? మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని కాపాడారు, మాకేమో చక్కటి నడిపింపును మాకిస్తున్నారు. ఒక్కొక్క వయసులో ఏమి కావాలో అన్ని కూడా మాకు సమకూరుస్తున్నారు. ఇవన్నీ కూడా మాకు చేస్తున్నందుకు మీకు వందనాలు స్వామి అని చెప్పి మనం చేయగలిగినటువంటి పనులను మనం చేయాలి. అలా చేయటానికి తల్లిదండ్రులుగా ప్రతి బిడ్డ కూడా ఆధ్యాత్మికంగా ప్రార్థనాపూర్వకంగా దేవుని సముఖంలో ప్రార్థన చేసుకోవాలి. అలా చేస్తూ దేవుని యొక్క కార్యాల్లో మనం ముందుకు సాగడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయును కాక.